ఈ నెల 21 నుంచి ప్రజాపోరు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో చేపట్టనుంది. దానికి 5 జిల్లాలు క్లస్టర్ ఇన్ఛార్జిగా నన్ను నియమించినందుకు మా రథసారథి పురంధేశ్వరి గారుకి నేను ధన్యవాదాలు చెప్తూ, ఈ యాత్రను నా మీద ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ ప్రజా వ్యతిరేక నిరంకుశ గవర్నమెంట్ అయిన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ని దించడానికి మేము ఎక్కడా కూడా విశ్రమించకుండా ఆయనని ఈ ప్రజా వ్యతిరేక ఆయన నిర్ణయాలన్నింటినీ మేము వ్యతిరేకిస్తూ ఆ నిర్ణయాలన్నింటినీ కూడా ప్రజల చెంతకు తీసుకెళ్ళి ఆయనని దింపే విధంగా పోరాటం జరుగుతుందని కూడా నేను చెప్తూ, అప్పుల భారం నుంచి ఆంధ్రప్రదేశ్ని 10 లక్షల కోట్లకు పైగా ముంచివేసి ఒక్క క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయకుండా, ఎటువంటి డెవలప్మెంట్ కూడా లేని ఆంధ్రప్రదేశ్ని ఒక క్యాపిటల్ లేకుండా 3 క్యాపిటల్ అని చెప్పి ఒక్కొక్క రాజధాని కూడా తేకుండా ఇవాళ 5 ఏళ్ళు సమాప్తం అయ్యే దాన్ని దగ్గరలో రాగానే ఆ తరుణంలో హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉంచమని చెప్పి కొత్త నాటకానికి తెర ఎత్తడానికి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చూస్తూ ఉంది. అదే కాకుండా భూ కబ్జాలు, గవర్నమెంట్ భూములు కూడా తక్కువ ధరలో తీసుకుని వారిని ఇబ్బంది పెడుతూ, విశాఖపట్నంలో కూడా దస్పల్లా భూములు దీనికి నిదర్శనం. 177 కోట్లు ఉన్న భూముల్ని 55 కోట్లకి ఏ విధంగా హరించారో మనం అందరం చూస్తూనే ఉన్నాం. అదే కాకుండా రైతులకు కూడా ఎంత పెద్ద అన్యాయం చేస్తున్నారనేది కూడా మనం చూస్తున్నాం. వారికి కల్తీ ఎరువులు, కల్తీ పెస్టిసైడ్లు కూడా ఇచ్చి 3 సార్లు 4 సార్లు కొట్టినా కూడా పురుగు చనిపోని పెస్టిసైడ్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేయటం. అలానే వారి పేరులోనే యువజన శ్రామిక రైతు పార్టీ అయిన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ యువతలు 2 యువతలు రోజుకి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారికి ఎంతో పెద్ద ఎత్తున డిఎస్సి తెస్తానని, మెగా డిఎస్సి అని చెప్పి వారికి ఏదైతే ఆయన మడమ తిప్పను అని చెప్పి వాళ్ళకి వాగ్దానం చేసి వారి ఓట్లు వచ్చిన తర్వాత ఒక్క డిఎస్సి కూడా 5 క్యాలెండర్లు గడిచిపోయినా కూడా ఒక్క డిఎస్సి కూడా తేకుండా ఉంటాం మనం అందరం చూసాము. మెగా డిఎస్సి 30,000 జాబులు, అట్లానే పోలీస్ వ్యవస్థకి 6,000 జాబులు అని చెప్పి ఆయన వాగ్దానం చేసి గవర్నమెంట్ రాగానే ఒక్క డిఎస్సి కూడా తీయకుండా ఉంటాం మనం అందరం చూసాం. ఇప్పుడు ఒక మినీ డిఎస్సి తీసుకొచ్చి ఎగ్జాములకి వారికి ఏమాత్రం టైం లేకుండా దాన్ని 5 ఏళ్ళు నిండిపోయే పరిస్థితిలో తీసుకొచ్చిన డిఎస్సి, ఏమాత్రం పనికిరాని డిఎస్సి తీసుకొచ్చి ప్రజల్ని మభ్య పెడతాం, యువతని మోసం చేయటం అనేది కూడా ఆలోచన కూడా చేయకుండా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని, అట్లానే యువతల ఆత్మహత్య కాకుండా ఇవాళ రైతుల ఆత్మహత్యలు కూడా ఎంతో పెద్ద ఎత్తున జరుగుతుంది. వారిని ఏ విధంగా కూడా కాపాడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని మోసం చేయటం కూడా మనం అందరం చూస్తూనే ఉన్నాం. అదే కాకుండా లిక్కర్ బ్యాన్ అని చెప్పి ఎంతో మందిని ఆయన మోసం చేసి అదే గవర్నమెంట్ రాగానే దాన్ని ఒక పెద్ద వ్యాపారంగా ఆయన తీర్చిదిద్ది అదే పెద్ద ప్రాఫిటబుల్ బిజినెస్గా చూపిస్తూ, ఏ విధంగా అయితే బ్రివరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్కి 25,000 కోట్లు అప్పులు తేవటానికి ఆయన ప్రయత్నించి 12,000 కోట్లు తేగలిగాడు. దాన్ని మళ్ళీ ఏ గవర్నమెంట్ వచ్చినా ముయ్యకుండా విధంగా దాని మీద అప్పు కూడా ఇవాళ సృష్టించి పెడతాం మనం అందరం చూసాం. ఇదే కాకుండా క్రైమ్ 53% పెరిగిపోయింది మన ఆంధ్రప్రదేశ్లో ఆయన చేపట్టిన తర్వాత. అదే కాకుండా 1.44 లక్షలు ఉన్న క్రైము ఇవాళ 2.22 lakhsకి పెరిగిపోవటం మనం చూస్తున్నాం. ప్రతి 8 గంటలకి ఒక రేపు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఈ విధంగా చూసుకుంటే మహిళల మీద అత్యాచారాల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అగ్రస్థానం ఇవాళ భారతదేశంలో ఇవాళ నిలుస్తాం మనం అందరం చూస్తున్నాం. ఇదే కాకుండా రివర్స్ టెండరింగ్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్లో లేకపోవటం, ఈడబ్ల్యూఎస్ లాంటి మంచి పథకాలు ఒక ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి అగ్రకులాల్లో 10% ఇవ్వాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఎంతో మంచి ఆలోచనతో ఇవాళ ఇస్తే దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళకపోవటం మనం అందరం చూస్తున్నాం. ఈ విధంగా ప్రతి కాస్ట్కి, ప్రతి సెక్షన్కి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేయటం మేము అందరం కూడా ఇవాళ ప్రజల్లోకి ప్రజాపోరులో మేము తీసుకెళ్ళబోతున్నాం. దీన్ని ఎంతో సక్రమంగా మేము చేయగలిగి ఆయన గవర్నమెంట్ దింపగలుగుతామని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను. జరిగే తీరుతుందని కూడా మీ అందరికీ నేను ఇవాళ హామీ ఇస్తున్నాను. అదే కాకుండా స్టిక్కర్ కింగ్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు, అట్లానే ట్రాప్ కింగ్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు
ఇది మనసులో పెట్టుకోవాలని, ఎంతో పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు ఇచ్చిన స్కీమ్స్ అన్నిటికీ కూడా ఆయన స్టిక్కర్లే వేసుకుని అటువంటి స్కీమ్స్ అన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ప్రజలకి ఏ విధంగా తీసుకురావటానికి ఆయన వారి కష్టాలని దూరం చేయడానికి ఆయన ఏ విధంగా అయితే శ్రమించి పలు స్కీమ్స్, దాంట్లో ప్రధానమంత్రి స్వానిధే కానీ, ప్రధానమంత్రి విశ్వకర్మయ్య కానీ, జల్ జీవన్ మిషనే కానీ, స్వచ్ఛ భారత్ మిషనే కానీ, స్కిల్ ఇండియా మిషన్, ఆయుష్మాన్ భారత్ మిషన్, పిఎం కిసాన్ కార్డులు, నారీ శక్తి వందనం, ఆవాస్ యోజన లాంటి ఎన్నో స్కీమ్స్ కూడా ఆవాస్ యోజనలో నరేంద్ర మోడీ గారు 9.6 లక్షల ఇళ్ళు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం జరిగింది. దాంట్లో 37,000 ఇళ్ళు కొట్టి విజయవాడకే ఇవ్వటం జరిగినా కానీ ఇవాళ ఎన్ని ఇళ్ళు కూడా మనం ప్రజలకు అందినయో మనం అందరం చూస్తున్నాం. ప్రధానమంత్రి గారు ఇచ్చే ఏ స్కీముని కూడా ప్రజల చేతికి చెందకుండా ఆయన ఏ విధంగా శ్రమిస్తున్నారో మనం ఇవన్నీ చూస్తున్నాం. ఇవన్నీ ప్రజల దగ్గరికి మేము చేరువ చేసి, అట్లానే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఇచ్చే స్కీములన్నీ కూడా ప్రజలకి మేము చెప్తూ, ఈ గవర్నమెంట్ వైఫల్యం చెంది ప్రజలకు ఏ విధంగా అన్యాయం చేస్తుందో కూడా మేము వాళ్ళందరి చెంతకి తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ దింపుతామని చెప్పి నేను ఇవాళ మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ప్రత్యేక హోదా అనేది ఒక క్లోజ్ అంశం. ఎందుకంటే ప్రతి ఒక్క హోదా అనేది ఆంధ్రప్రదేశ్కి ట్యాక్స్ ఇన్సెంటివ్స్తో కూడిన ఏది ఇవ్వలేదు. దాంట్లో ఇచ్చింది మాత్రం ఒక 90-10% ఏదైతే స్టేట్ షేర్ ఉంటుందో 10%తో ఉండి 90% సెంటర్ ఇచ్చే పథకాలు మాత్రమే. అవన్నీ కూడా ఒక స్పెషల్ ప్యాకేజ్ రూపంలో ఇవ్వటం జరిగింది కనుక అది ఇవాళ క్లోజ్ అంశం. ఖచ్చితంగా ఆంధ్ర ప్రజలకి మంచి జరిగే విధంగానే నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఇవాళ శ్రమిస్తానని కూడా మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. ప్రత్యేక హోదా అనేది ఆల్రెడీ క్లోజ్ అంశం. దాని మీద ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఒక స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వటం జరిగింది. ఆ స్పెషల్ ప్యాకేజ్ కూడా ఆల్మోస్ట్ రేపో ఎల్లుండో వచ్చే విధంగా ఉన్నప్పుడు దాన్ని మనం కొద్దిగా నీరు జారటం జరిగింది. అది ఖచ్చితంగా అదే విధంగా ముందుకెళ్తారని కూడా సెంట్రల్ గవర్నమెంట్ హామీ ఇస్తుంది. అది సెంటర్ అంశం. ఖచ్చితంగా దాన్ని పొత్తులు ఉంటాయనే విధంగానే ముందుకెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ దించే విధంగా భారతీయ జనతా పార్టీ కష్టపడుతుంది. ఒక్కసారి కేంద్రంలో మరొక్కసారి మన సెంటర్లో రావటానికి నరేంద్ర మోడీ గారి గవర్నమెంటు ఒకసారి మనం స్టేట్లో రావటానికి భారతీయ జనతా పార్టీ వాళ్ళ కష్టపడుతుంది.